నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం. ఈ 1.5 సంవత్సరం కాలంలోనే ఇచ్చిన హామీలలో సూపర్ 6లో భాగంగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఒకవైపు సంక్షేమం, ఇంకొక వైపు అభివృద్ధి, ఇంకొక వైపు ఏదైతే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఎగ్ పఫ్ఫులు తిని ₹1 కోటి అప్పులు చేసిన దానికి ఆ అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ ఈ రాష్ట్రాన్ని నడిపించుకుంటున్నటువంటి కూటమి కేంద్రంలో నరేంద్ర మోదీ గారు, రాష్ట్రంలో 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు సారథ్యంలో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ ఇటు మహిళలకి అండగా ఏదైతే సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా 3 సిలిండర్లు ఇవ్వడంతో పాటు ఉచితంగా స్త్రీ శక్తి కింద రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 రకాల బస్సుల్లో ఉచితంగా తిరగడం కోసం మహిళలకి ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకునే విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని దీవిస్తూ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, వీళ్ళు బాగుండాలి, రాబోయే రోజులు ఇంకా అభివృద్ధి చేయాలి, ఇంకా మహిళలను ఆదుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఈరోజు భారతదేశంలో ఒక మహిళ దీవిచ్చింది అని అంటే నిజంగా ఏ ప్రభుత్వం అయినా సరే ఎంతో ఉన్నత స్థాయికి పోతుంది. అదేవిధంగా రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుందనడానికి ఇదొక మంచి దీవెన. అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలోనే ఇచ్చిన హామీల్లో పెన్షన్ విషయంలో ప్రభుత్వం ఏర్పడంగానే ₹1000 పెంచడంతో పాటు మంచంలో తిరగలేని స్థితిలో ఉన్నటువంటి వృద్ధులకి ₹15,000 పెన్షన్ ఇస్తుందనంటే